హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 అల్ట్రా గురించి. అండ్ ఎవరైతే మాకు మోటో ఎడ్జ్ సిరీస్ నుంచి గేమింగ్స్ పరంగా కానీ మాకు మల్టీ టాస్కింగ్ పరంగా కానీ మాకు అన్నిటి వర్క్స్లో ఎటువంటి ల్యాగ్స్ అండ్ ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా మాకు ఉండకూడదు, పర్ఫార్మెన్స్ వైజ్ కానీ కెమెరాస్ వైజ్ కానీ ఏ యాంగిల్లో కూడా ఇంచు కూడా మాకు ప్రాబ్లం ఉండకూడదు అనుకున్న వాళ్ళకి మాత్రం మోటో ఎడ్జ్ 50 అల్ట్రా అనేది ఒక బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నాం అనుకో, మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మీకు ఎటువంటి గేమ్స్ అయినా కానీ ఎటువంటి మల్టీ టాస్కింగ్ యాప్స్ అయినా కానీ ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తాయి గైస్. పర్ఫార్మెన్స్ వైజ్ అసలు కాంప్రమైజే లేదన్నమాట. అండ్ ఇంకా డిస్ప్లే చూస్తే మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. మనకి ఫ్యూజన్లో కానీ ప్రోలో కానీ అల్ట్రాలో కానీ సేమ్ డిస్ప్లేనే ఉంటుంది. సేమ్ మనకి 144Hz రిఫ్రెష్ రేటే ఉంటుంది. సేమ్ POLED డిస్ప్లేనే ఉంటుంది. సో డిస్ప్లే పరంగా అయితే మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. కానీ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రాబోతోంది. అండ్ దాంతో కూడా మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ టెలిఫోటోస్కి వచ్చేసి 64 మెగాపిక్సెల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్కి వచ్చేసి 15 మెగాపిక్సెల్ అనమాట. సో కంప్లీట్లీ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రాబోతోంది. అండ్ అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే కూడా ఫ్రంట్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు అనమాట. కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే మనకి ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీ పిక్చర్స్, మనకి ఫ్రంట్ కెమెరా కావాలన్నా ఫ్రంట్ కెమెరాలో అండ్ బ్యాక్ కెమెరా కావాలన్నా బ్యాక్ కెమెరాలో మనకి అంత క్వాలిటీ పిక్చర్స్ అయితే ఉంటుంది. అండ్ అందరూ మనకి మోటో ఎడ్జ్ 50 ప్రో కెమెరా క్వాలిటీ చూసిండేది. అండ్ దానికన్నా మనకి ఇంకా డబుల్ క్వాలిటీలో మనకి అల్ట్రాలో అయితే ఉండబోతుంది అనమాట. సో ఎటువంటి డిసప్పాయింట్ అనేది లేదు మనకి. కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నా కానీ మనకి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి 4500 mAh అయితే రాబోతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 120 watts అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది మనకు ఓవరాల్గా మోటో ఎడ్జ్ 50 అల్ట్రా గురించి చూస్తే. అండ్ ఇక్కడ మనకి ఇంకొక డౌట్ అయితే వస్తుంది, ప్రైస్ అనేది ఎంత ఉంటుంది. మనకి మోటో ఫ్యూజన్ వచ్చేసి మనకు అరౌండ్ అది బడ్జెట్ సెగ్మెంట్లో అయితే వస్తుంది. అండ్ ఇంకా ప్రో చూసుకుంటే మనకి 30,000కి అయితే ఉంది. అండ్ ఇప్పుడు అల్ట్రా అనేది ఎంత ప్రైజింగ్ పెడతారంటే కన్ఫామ్గా మనకి 35 అబోనే. ఎస్, అసలు దానికి తక్కువ అయితే అస్సలు రాదనమాట. మోస్ట్లీ మనకు ఒక 40K to 45K ఈ ప్రైస్ సెగ్మెంట్లో 40,000 నుంచి 45,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి మోటో ఎడ్జ్ అల్ట్రా అని అయితే రావచ్చు. మోస్ట్లీ లైక్ మనకి యూజర్స్కి కొంచెం అట్రాక్టింగ్ ఫిగర్స్ కనిపించాలనేసి మేబీ ఒక 39,999 అయినా పెట్టచ్చు, లేకపోతే 38,999. అది కూడా లిమిటెడ్ ఆఫర్స్లోనే పెడతారు. మోస్ట్లీ మనకి మోటో ఎడ్జ్ 50 అల్ట్రా అనేది 40 to 45 ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే వస్తుందన్నమాట. దాంతో చూడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా మోటో ఎడ్జ్ 50 అల్ట్రా గురించి అయితే. హోప్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిందని అనుకుంటా. అండ్ ఈ మొబైల్ కొనొచ్చా అంటే వెయిట్ చేయండి. మనకి సేమ్ ప్రాసెసర్ అండ్ సేమ్ పర్ఫార్మెన్స్ ఇంకా OnePlus నుంచి, నథింగ్ నుంచి, పోకో నుంచి అండ్ అలాగే మనకి IQ నుంచి కూడా కొన్ని మొబైల్స్ అయితే రాబోతోంది. అండ్ వాటితో కూడా కంపారిజన్ వీడియోస్ మన ఛానల్లో రాబోతోంది. అవన్నీ చూసి మీకు ప్రైస్ పరంగా అండ్ మీ బడ్జెట్ పరంగా అండ్ మీ యూసేజ్ పరంగా ఏది సెట్ అయితే ఆ మొబైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్.